కూటమి ప్రభుత్వం వచ్చే నెలలో పరిపాలన ఎలా ఉందంటే ఈ పరిపాలన ఏం బాగలేదండి. ఇది పరిపాలన చెప్పిన పరిపాలన కాదు ఇది. అది వైఎస్ఆర్ పరిపాలన ఉన్నప్పుడు అమ్మఒడి కానీ చేయూత కానీ ప్రతి ఒక్కటి రైతు భరోసా కానీ ప్రతి ఒక్కటి న్యాయం జరిగిందండి. ఈ ప్రభుత్వం న్యాయం జరగలే. అంటే చెప్పిన పథకాలు అమలు చేయాలంటే చేయలేదు కదండి. జనవరికే జగన్ హామీ ఇచ్చిండు చేసిండు. ఈ పథకం చేయలేదు కదండి. ఇప్పుడు 7 నెలలు వస్తుంది కదండి. ఒకటేం చేసిండా చేయలే. ఇంటికి ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అన్నీ ఎత్తాడు అయ్యిలే. 3 సిలిండర్లు అన్నారు అయ్యిలే. ఉన్నోడికి పెడితే న్యాయం కదండి. లేనోడికి పెడితే 10 మంది చెప్పుకుంటారండి. ఉన్నోడు పెడితే ఎవరు చెప్పుకోడు. ఆ ప్రభుత్వంలో వాడు వీడు అనుకోండి అన్నిటికీ న్యాయం చేసిండు జగన్. వాడు తిన్నాడు అనుకోలే. ఇప్పుడు వీళ్ళు అది వాడు లోకల్ సొమ్ము తిన్నాడు. వాడు ఇదేండు నువ్వు పెట్టిందే సార్ జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ వైసీపీ కార్యకర్తలకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే పథకాలు ఇచ్చారంటున్నారు. అది కరెక్ట్ కదా సార్. అది సమానం చూస్తారు ఆయన. ఒకళ్ళ రీతిగా ఒక రీతి చూడు. ఈయన కులమైపోయిన చూసుకొని ఈయన వీళ్ళు లెక్క చూసుకుంటాడు. కానీ అది సర్వ అట్లా చూసుకుంటే అయితే ప్రభుత్వాన్ని ఎలా చూడగలుగుతారండి. కులమనుకు ఈ కులం అన్నిటికీ ఇచ్చిండు పథకాలు. రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ అన్ని ఇచ్చాడు. వీళ్ళు ఇచ్చిందే సార్ ఒకసారి. మరి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అన్ని పథకాలు పెట్టి ఖజానా మొత్తం ఖాళీ చేశాడు. అందుకోసం అమలు చేయలేకపోతున్నాం. అది కరెక్ట్ కాదు. ఆయనే పెట్టుకోండి కానీ వీళ్ళకి ఖజానా వెళ్ళకాలేదు అంటారు. ఇప్పటికైనా ఒకళ్ళు ఈఎం జరిగిన పోతా జగన్ గెలుస్తారని గ్యారెంటీ ఇస్తాం మేము. ఎందుకని అంత నమ్మకం? అంతేనండి. ఈ మామూలుగా ఓట్లు వేసారు కానీ ఈఎం తేడా జరిగింది. అది కన్ఫర్మ్. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మేమెందుకు అలా చేస్తాం? వైసీపీ మీద వ్యతిరేకత వల్లే మాకు పట్టండి ఎట్ చేస్తారండి. ఒక మాట అన్నాడు, మీ ఇంట్లో మీకు న్యాయం జరిగితేనే నాకు ఓటు ఏమన్నాడు. మరి ఓట్లు వేయలేదు కదా జనాలు. వేసారండి. ఇప్పుడు జానపదంగా చెప్పారండి, నా 20 ఓట్లలో వేస్తే నా బయట 2 ఓట్లు అన్నాడు. నువ్వు మిగతా ఓట్లు ఏమైనాయి చెప్పాడు కదండి ఆయన హైదరాబాద్ నుంచి. నా 25 ఓట్లలో నా కుటుంబం నేను వేస్తే నాకు 2 ఓట్లు పడ్డాయి. మిగతా 23 ఆడిపోయినాడు. తెలవాలిగా. అది తేల్చలేదండి. ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి తేడే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తున్నాను అని చెప్పేసి ప్రజల సమస్యలను పోరాడతాను వస్తాడండి. తప్పు చేయలేదు కదండి. తప్పు చేస్తే తలంచుకుంటాడు. తప్పు చేయడానికి తలంచుకుంటాడండి. ఇప్పుడు అంతే అండి. మరి ఇప్పుడు ఇలా రావటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుంది అంటారా? మళ్ళీ కన్ఫర్మ్ అండి. వచ్చే ఎలక్షన్ అవుతుంది కన్ఫర్మ్. అది వచ్చే ఎలక్షన్ కూడా ఇప్పుడు ప్రెసిడెంట్లు ఉన్నాయి కదా, వైఎస్ఆర్ కన్ఫర్మ్ వస్తాయి. మళ్ళీ చూసుకోవాలి రోజు ఏమన్నామని. వైఎస్ఆర్ అన్ని నెంబర్లు కానీ ప్రెసిడెంట్లు కానీ ఎంపీ మామూలుగా మున్సిపల్ కార్పొరేటర్లు కానీ కంపల్సరీ వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా కిందస్థాయికి వెళ్ళిపోయింది. 11 సీట్లు పడిపోయింది. ఎలా గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? గెలుస్తుంది సార్. ఈ తేడా బట్టి వెళ్ళాలి. ఇన్ని కూడా 11 సీట్లు వస్తాయి. వేసినవి ఏమైనాయి అది. ఇప్పుడు 2019 ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసి ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నారు. ఎలా ఉంటుంది? మళ్ళీ ప్రజలకు వచ్చిన ప్రజలు మొత్తం ఆయన మనుషులే. ఆయన మనుషులు అయినప్పుడు ఓట్లు ఎందుకు చేయలేదు? వేసారు సార్. వేశారు. ఓట్లందరూ వేశారు. జరిగింది అది. అందరు వేశారు. చూసే ఉంటాం. జనాలు చూస్తుంటే పక్క అందరు వేశారు. అది 100% ఓట్లు వేశారు సార్. ఈ తేడా జరిగింది. మేము చేయలేము ఇంకా. అది జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట. ఈసారి ఇప్పుడు ఒక్కరు సారు జగన్ ఒక్కడు, వీళ్ళు 4. ఎలా ఇదైతే చెప్పు. ఏదంటే సింగిల్గా పరగాలి, సింగిల్ చూసుకోవాలి. కానీ ఒక్కరికి 4 తేలేదు సార్. అది మరి ఇప్పుడు ముగ్గురు కలిసి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకని సింగిల్గా పోటీ చేశాడు? చేస్తాడండి. దమ్ము ధైర్యం ఉంది. అది రాజశేఖర రథం. రాజశేఖర రథం కాబట్టి సింగిల్గా పరగడతాడు. ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఎవరితో పొత్తు పెట్టుకోకుండా సింగిల్గానే గెలుస్తాడండి. జనము ఆయన అభిమానులు ఉండరు. జనం ఆయన తోడు ఉంటారని చెప్పి నిబ్బరం ఉంటుంది. దానివల్ల గెలుస్తాడు. జనం అయితే గెలవడు. ఇప్పుడు అన్నిటికీ నా కులం నీ కులం అన్నిటికీ పథకాలు ఇస్తాడు. వీళ్ళు ఇచ్చిందే సార్. అసలు ఇచ్చి చెప్పమను. 4 పిల్లలు ఉంటే నా 60,000 అన్నాడు. ఏ పిల్లకి ఇచ్చిన 60,000 చెప్పమను. అది ఆ మాటలు జరిగిన మాట సార్. ఇప్పుడు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాలంటీర్స్ ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు వాలంటీర్స్ లేరు. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ఎలా అండి, అది అన్యాయం అండి. అది అన్నీ చాలా అన్యాయము. వారంట్లు అంటే అన్నిటికీ ఉపయోగపడతారు. ఉదయం వచ్చి 4 గంటలకు డబ్బులు ఇస్తారు వారంట్లు. నువ్వు ఎందుకు తీసేసినావు? దేనికి తీసేసినావు? అవి ఆ పత్రం ఉండొచ్చుగా. నేను పెట్టిన పత్రం తీసేసి కొత్తగా పెట్టినావు. నువ్వు చేసేసినవి ఏది ఉపయోగం ఏది? జగన్మోహన్ రెడ్డి 80% మంది దాకా వాలంటీర్స్ రాజీనామా ఎందుకు ఇస్తారు సార్? పెట్టినోడు ఎందుకు ఇస్తారు సార్? అసలు పెట్టినోడు ఎందుకు ఇస్తారు?
ఆయన పెట్టిండు ఆయన తిట్టడు, మీరు కావాలని పెంపుతో తీసి తెంచారు అంతే, దాని నుంచి ఏం లేదు ఇంకా. అది డబ్బులు వేస్తామన్నారు, కింద వాళ్ళకి పడలా, పైన వాళ్ళకి పడ్డాయి. మరి డబ్బులు ఎవరికి వేసారు? పార్టీలు అంటే పార్టీల లెక్కన మేము మాట్లాడుతున్నాం, మామూలుగా కష్టపడే వాళ్ళం ఎవరి సంగతి మాకు అనవసరం. నాది ఇంటి మునిగిపోయింది, నాది ఇంటి మునిగిపోయింది, నాకు పర్లేదు. అలా అనుకుంటే ఎలాగా? నేను మామూలుగా అడుగుతున్నాయా, అడిగే రూల్ ఉంటుంది, అది మామూలుగా అడుగుతారు. అది ఇప్పుడు ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు ములిగినాయి, బియ్యాలు అవి పంచారు, అవి కరెక్టే, దాని గురించి కాదు. పైన వాళ్ళకి 4వ పోరోళ్ళకి 3వ పోరోళ్ళకి పడ్డాయి, కింద పోరోళ్ళకి ఎందుకు పడలా? మరి అదే ఏం తప్పు జరిగింది? పడలేదు, సగానికి సగం మంది పడలేదు డబ్బులు. మీరు సచివాలయానికి వెళ్ళారా? మొత్తం అన్నీ పెట్టాం. ఏమన్నారు సత్యనారాయణలో వాళ్ళు వేయలేదు, అయ్యా మేమేం చేయమని చెప్పారు. మా బళ్ళు మొత్తం అన్ని కూపులు గీపులు అన్నీ ఇచ్చాం, ఒకసారి కాదు 4 సార్లు ఇచ్చాం. ఎవరు పట్టించుకున్నారు? ఎవరే పట్టించుకోవాలా? అది వైఎస్ కాలనీ 115 బ్యాక్ నెంబరు. మన వరదలకి మొత్తం అన్నీ మునిగిపోయినాయి. మునిగినప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు, వచ్చి కొంచెం మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. మరి ఏం చేస్తారు ఏంటో ఏం తెలియదు. మరి ఏంటిది ఇప్పుడు మామూలుగా నేను అడిగాను, పనికి వచ్చాం కాబట్టి మామూలుగా అడిగాం, కానీ వేరే ఉద్దేశంగా మేము అడగల, పార్టీల లెక్కన మేమేం మాట్లాడలేం. అది అంటే వరద బాధితులకు వచ్చిన అమౌంట్ కూడా వాళ్ళకే మేము ఖర్చు పెట్టాము అని చెప్తున్నారు. మాకు పడలేదు, కొంతమందికి పడలేదు, సగానికి సగం మందికి పడలేదు. కాకపోతే పైన వాళ్ళకి పడ్డాయి, సాంతం మునిగిపోయి సామానాలు పోయిన వాళ్ళకి పడలా. అది జరిగిన మ్యాటర్. మరి ఇప్పుడు ఆ పరిస్థితుల్లో వాలంటీర్స్ కనుక ఉంటే ఎలా ఉండేది అంటారు? వాలంటీర్ ఏమన్నారంటే, వాలంటీర్ దగ్గరికి వెళ్ళినా సరే అలా ఒకటే అన్నారు, బాబు అలా వేయలేదు, మాకు సంబంధం లేదని చెప్తున్నారు. అది జరిగిన మ్యాటరు. మరి ఇప్పుడు గత ప్రభుత్వంలో వాలంటీర్స్ని కొనసాగించారన్న, ఈ ప్రభుత్వంలో వాలంటీర్స్ లేరు, ఉంటే ఎలా ఉండేది అంటారు? ఉంటే బాగానే ఉండేది, ఉంటే వాలంటీర్ ద్వారా పట్టుకొని ఏదో బాధపడే వాళ్ళం. ఇప్పుడు వాలంటీర్లు లేరని మాకు కూడా తెలియదు. వాస్తవంగా తెలిసేది ఏంటంటే, వాలంటీర్ మేము అక్కడికి వెళ్ళాము, పశువు ఇది మాకు ఉంటుంది కదా గ్రామ పంచాయతీ సత్యనారాయణ కళ్యాణ మండపం దాంట్లోకి వెళ్తే వాళ్ళు అన్నారు, బాబు డబ్బులు పడలేదు, వాళ్ళు వేయలేదు, ఒకటే సమాధానం చెప్తున్నారు. ఒకటికి 4 సార్లు ఇచ్చాం, ఎన్నిసార్లు ఇస్తాం? మాది వ్యాపారం బండి మునిగిపోయింది, ఐస్ క్రీమ్ బండి మినిమం 60,000 బండి పోయింది, ₹2. ఇప్పుడు ఈ రోజున వీళ్ళకున్నానంటే వ్యాపారం చేసుకునేవాడిని, నేను వ్యాపారం చేసుకునేవాడిని. మరి ఈ రోజున ముఠా పని చేసుకుంటున్నా, మరి ఏం చేయాలి? ఎవరికన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే అన్ని పథకాలు ఇచ్చేవాళ్ళం అని వైసీపీ వాళ్ళు అంటారు, నిజమేనంటారా? ఎవరు వచ్చినా మాకు నేను అన్నామని అదన్నా, ఎవరు వచ్చినా మాకు ఒక న్యాయం చేయమను. మేము ఒకటే చెప్తున్నాం, పార్టీల గురించి మేము మాట్లాడతాం. ఎవరు వచ్చినా సరే మాకు ఒక న్యాయం చేయమను. లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చే, ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడు, లేనివాడు అలాగే ఉంటున్నాడు, అద్దెలు కట్టుకుండా బ్యాక్ తిరుగుతున్నారు. లేనివాడు అలాగే ఉంటున్నాడు, ఉన్నవాడు ఉన్నాడు. ఉన్నవాడికి 3 ఇల్లులు, లేనివాడికి 1 ఇల్లు కూడా లేదు. నేను ఉన్నది ఇప్పుడు 2400 అద్దెకు ఉన్నా, నాకు ఇంతవరకు ఇల్లు పెట్టినా ఇల్లు రాలా. మరి ఎవరికి ఉన్న బాధలు వాళ్ళకు ఉంటాయి.